యోబు గ్రంథం 7వ అధ్యాయం. ప్రాచీన కాలంలో కూడా ఇలాంటి చర్చ జరిగేదని మనం అనుకోవచ్చు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. మనుషుడు ఏ పాటివాడు? అతని గణపరచనేలా? అతని మీద నీవు మనసు నిలపనేలా? ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా? ప్రతి క్షణాన నీవు అతని శోధింపనేలా? ఎంతకాలం నీవు నన్ను చూచుట మానకుందువు? నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపం చేసిదనా? నరులను కనిపెట్టువాడా? నేను నీ ఎడల ఏమి చేయగలను? ఇక్కడ చూసినట్లయితే ప్రాచీన కాలంలో యోబు ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. మనుషుడు ఏమై ఉన్నాడు? మనుషుడు ఏ పాటివాడు? మనిషి దేవుని కొరకు ఏమి చేయగలడు? ఇది యోబు కూడా ఎప్పుడో ఈ ప్రశ్నలు వేసుకోవడం జరిగింది. అంటే మనిషి ఏమై ఉన్నాడు, మనిషి ఏమి చేయగలడు దేవుని కొరకు అనేది ఇక్కడ ప్రశ్న. దావీదు కూడా ఇలాంటి ప్రశ్న వేసినట్టుగా మనం చూడగలం. 8వ కీర్తన గ్రంథం 8వ కీర్తన. ఈ కీర్తనలో కూడా దావీదు ఇలా మాట్లాడుతున్నాడు మానవుడి గురించి. 8వ కీర్తన 4వ వచనంలో ఇలా ఉంది. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు? నీవు నరకుతిని దర్శించుటకు వాడే పాటివాడు? దేవుని కంటే వారిని కొంచెం తక్కువ అనిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావంతో వారికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. ఇక్కడ కూడా మనిషి గురించి ఒక ఆలోచన ఉంది. మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటి. అంటే అసలు మనిషి ఏమై ఉన్నాడు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ విషయాలే దావీదు యోబు అడిగారు. ఈ రెండు ప్రశ్నలకు లేక రెండు చోట్ల అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని మనం ఆలోచిస్తున్నాం. మానవుడు ఏమై ఉన్నాడు? బైబిల్ అయితే మానవుడు దేవుడే పుట్టించాడని చెప్తాడు. మానవుడు దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క స్వరూపంలో సృష్టింపబడ్డాడు. దేవుడు తన పోలికలో సృష్టించాడు, తన స్వరూపంలో సృష్టించాడు అని చెప్పడం జరిగింది. అయితే మానవుడు సృష్టింపబడిన విధానం బైబిల్లో రాయబడింది ఏంటంటే, దేవుడు నేల మట్టిలో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువు ఉంటే నరుడు జీవాత్మ అయ్యాడు. మనిషిని దేవుడు పుట్టించినప్పుడు 2 భాగాలుగా సృష్టించాడు. నేల మట్టి తీసుకున్నాడు, జీవవాయువును ఊదాడు. మట్టిలో నుండి ఒక భాగం వచ్చింది, అలాగే దేవుడి దగ్గర నుంచి మరో భాగం వచ్చింది. ఈ 2 భాగాలు కలిసినప్పుడు మనుషుడు అయ్యాడు. ఒక భాగం దేవుడి దగ్గర నుంచి, మరో భాగం మట్టిలో నుండి వచ్చింది. ఈ మట్టిలో నుండి వచ్చిన భాగమే శరీరము, దేవుడి దగ్గర నుంచి వచ్చిన భాగం ఆత్మ. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఈ 2 భాగాలు ఒక వ్యక్తి మరణించినప్పుడు వేరైపోతాయని అక్కడ రాయబడింది. ప్రసంగి 12:7లో మన్నైనది వెనక్కి వల్లే మరలా భూమికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి మరలపోతుంది. కాబట్టి మట్టిలో వచ్చినటువంటి శరీరం తిరిగి మట్టిలో కలిసిపోతుంది, దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది. అందుకే మానవుడు 2 భాగాలని మనం ఆలోచించవచ్చు. యేసు ప్రభువు వారు కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో దేహాన్ని చంపే వారికి భయపడకండి, కానీ దేహాన్ని ఆత్మను కూడా నరకంలో వేయగల శక్తి గల వారికి భయపడండి అన్నాడు. అక్కడ యేసు ప్రభువు వారు మానవుడు 2 భాగాలుగా ఉన్నట్టుగా ఆయన కూడా జ్ఞాపకం చేశారు. ఒకటి దేహము, రెండోది ఆత్మ. కాబట్టి శరీరం, ఆత్మ అనే 2 భాగాలుగా దేవుడు మనం సృజించాడని యేసు ప్రభువు వారు చెప్పడం జరిగింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ 2 భాగాల గురించి పౌలు మాట్లాడుతూ ఒక భాగాన్ని బాహ్య పురుషుడని, మరొక భాగాన్ని ఆంతర్య పురుషుడని చెప్పడం జరిగింది. శరీరం బాహ్య పురుషుడని, ఆత్మ ఆంతర్య పురుషుడని చెప్పడం జరిగింది. కాబట్టి మానవుడు 2 భాగాలుగా సృష్టింపబడ్డాడని ఈ లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఒకటి శరీరము, రెండోది ఆత్మ. కాబట్టి ఈ 2 భాగాల కలయికే మనుషుడు. తల్లిదండ్రుల నుంచి దేహం వస్తే దేవుని దగ్గర నుంచి ఆత్మ రావడం జరిగింది. అయితే ఈ 2 భాగాల్లో ముఖ్యమైనటువంటి భాగము దేవుని పోలిక ఏదో మనందరికీ తెలుసు, అది ఆత్మ అని. కానీ మనం ఎక్కువగా ఆలోచించేది, ప్రయాసపడేది, కష్టపడేది మరి ఏమిటి అంటే శరీరమే. ఎక్కువ మంది ఆలోచించేది శరీరం గురించే.
పొద్దున లేచేది మొదలు రాత్రి పడుకునే వరకు మనం ఎక్కువగా ఆలోచించేది శరీరం గురించే. శరీరం ఎలా సుఖపడాలి, శరీరం అవసరాలు ఎలా తీరాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మన శరీరంలో ఉన్న మరొక ముఖ్యమైన భాగమైనటువంటి ఆత్మ గురించి చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. శరీరాన్ని పోషించడానికి ఆహారం ఎలాగ అవసరమో ఆత్మను పోషించడానికి కూడా ఆహారం అవసరం. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్తూ, మనిషి రొట్టెతో మాత్రమే జీవింపడు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడన్నాడు. శరీరంకి ఆహారం ఎలాగూ మనం ఇస్తున్నామో ఆత్మను పోషించే ఆహారం దేవుని వాక్యం కూడా అవసరం. కాబట్టి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మాత్రమే మన ఆత్మ వెలిగింపబడుతుంది, పోషింపబడుతుంది. దేవుని గురించి మనం అలాగూ తెలుసుకోవడానికి, మనిషి గురించి తెలుసుకోవడానికి మనం దేవుని వాక్యం మీద ఆధారపడుతూ ఉన్నాం. ఇంతవరకు నేను చెప్పిన ఈ విషయాలన్నీ బైబిల్లో నుండే మీకు చెప్తూ ఉన్నాను. మానవుడు 2 భాగాలుగా ఉన్నాడు. ఒకటి శరీరము, రెండోది ఆత్మ. ఈ 2 భాగాలుగా సృష్టించిన దేవుడు ఈ శరీరంలో కూడా కొన్ని కోరికలు పెట్టాడు, అలాగే ఆత్మలో కూడా కొన్ని కోరికలు పెట్టాడు. ఇవి మనల్ని కదిలించే శక్తులుగా పిలవడం జరుగుతుంది. దేవుడు మనలోనే సహజంగానే కొన్ని కోరికలు పెట్టాడు. ఆ కోరికలను బట్టే మనం ఈ భూమి మీద కదులుతున్నాం, చలిస్తూ ఉన్నాం. ఆ కోరికలను సంతృప్తిపరుచుకునే విధానాన్ని కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. అందుచేత దేహానికి ఆత్మకు ఉన్న కోరికలు, వాటిని తృప్తిపరుచుకునే విధానం మనం కనుక్కోగలిగితే మన సంతృప్తిని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటాం. ఒకవేళ ఆ సహజ కోరికలు తీర్చుకునే విషయంలో గనక మనం అజ్ఞానంగా ఉంటే మనం అసంతృప్తితో ఉంటాం, భయంతో, విచారంతో, అనారోగ్యకరమైన వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటాం. అందుచేత దేవుడు మనల్ని ఎలా పుట్టించాడో తెలుసుకోవడం, ఎందుకు పుట్టించాడో తెలుసుకోవడం అనేది చాలా అవసరం. మానవుని గురించి మనం ఆలోచిస్తే మొదటి భాగం ఏంటంటే దేవుడు మనల్ని ఎలాగూ సృష్టించాడు అనేది. కీర్తనలో 139వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయము, ఆశ్చర్యము కలుగుతున్నాయన్నాడు. దేవుడు మనల్ని పుట్టించిన విధానం ఒకవేళ ఆలోచిస్తే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటి ఆశ్చర్యం అంటే, మనమందరం తల్లి గర్భములో ఉన్నప్పుడు ఎంత చిన్నగా ప్రారంభమయ్యామంటే, సూర్యమున పెడితే ఎంత చిన్న కణం ఉంటుందో అంత చిన్ని కణంగా మనం ప్రారంభించబడ్డాం. అలాంటి చిన్న కణం ఇలా ఇంత పెద్ద శరీరంతో, ఇంత ఆకృతితో మనకు కనబడతా ఉంది. అయితే ఈ దేహము వ్యక్తి కాదు, ఇది కేవలం శరీరం, ఒక గుడారం లాంటిది, ఒక ఇల్లు లాంటిది. ఆత్మ ఉండడానికి అవసరమైనటువంటి గుడారమే శరీరం. బైబిల్లో శరీరాన్ని గుడారంతో పోల్చారు. అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ 5వ అధ్యాయంలో, పేతురు కూడా తన పత్రికలో కూడా ఈ శరీరాన్ని గుడారం అన్నాడు. గుడారం అంటే అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, టెంట్ వేసి ఉంది. ఇదంతా ఎంతకాలం ఉంటుందండి? ఈ టెంట్ ఎంతసేపు ఉంటుందో మనందరికీ తెలుసు. తాత్కాలికం అన్నమాట. కాబట్టి గుడారం అనేది తాత్కాలికం అన్నట్టుగానే ఈ శరీరం కూడా తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ ఉండే భాగం. అది దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవునితో పాటు ఉండే ఆ భాగం గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆ భాగమే దేవుడు తన పోలికలో సృష్టించాడు. మనస్సు, హృదయము, మనస్సాక్షి అనే భాగాలుగా మనం చూడవచ్చు. మనం అందరం ఆలోచిస్తాం, మనసు చేసే పని అదే. మనందరికీ హృదయం ఉంది, కోరికలు, అనుభూతులు అక్కడి నుంచి వస్తున్నాయి. మనందరికీ మనస్సాక్షి ఉంది, మంచి చెడులు వివేచించే జ్ఞానం మనకు దేవుడు ఇచ్చాడు. జంతువులకి మానవుడికున్న వ్యత్యాసం అదే, మనిషి వివేచించగలడు. మానవుడికి కొన్ని ప్రత్యేకమైన వరాలు ఉన్నాయి. చాలామంది మనిషిని జంతువుతో పోల్చేస్తుంటారు, జంతువు స్థాయికి తగ్గించేసి ఊహిస్తూ ఉంటారు. కానీ మనిషి జంతువుల కంటే శ్రేష్ఠుడు, అంతకంటే ఉన్నతంగా సృష్టింపబడ్డాడు. ఎందుకంటే మనిషి స్వయంగా ఆలోచిస్తాడు, స్వయంగా తెలుసుకుంటాడు, తనంతట తానుగా నిర్ణయాలు తీసుకుంటాడు. అది మనిషికున్న ఒక గొప్ప వరం. మనం ఎన్నుకోగలం, స్వయంగా ఏది కావాలో అది ఎంచుకోగలం. అదే సమయంలో మంచి చెడు అనే దాన్ని వివేచించగలం. అది మనస్సాక్షి చేసే పని.
కాబట్టి దేవుడు మనల్ని కొంచెం ప్రత్యేకంగానే సృష్టించాడని మనం తెలుసుకున్నప్పుడు ఆ సృష్టింప విధానాన్ని బట్టి మనం నడుచుకోవడం జరుగుతుంది. మనం సృష్టింపబడిన విధానంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనల్ని నిత్యము కదుపుతున్న సహజ కోరికల గురించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. సాధారణంగా మనం గుర్తించకపోయినా ఆ కోరికలు మనలో ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు మీరు ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి పళ్ళను తినండి, ఆహారంగా ఇది ఉంటుంది అన్నప్పుడు వారిలో ఆకలినే కోరిక ఉన్నది కనుక దేవుడు వారితో అలా చెప్పాడని మనం గ్రహించాలి. ఆకలి అనే కోరికను దేవుడే పెట్టాడు. అందుచేత ఆ కోరిక పెట్టిన దేవుడు దాన్ని తీర్చుకునే విధానం కూడా వారికి తెలియచేశాడు. ఆదాము ఏదైనా తోటను సేద్యపరిచాడు కాబట్టి వారు ఆహారం అనే అవసరత కలిగి ఉన్నారు, ఆకలి అనే కోరికను కలిగి ఉన్నారు. అందుకే దేవుడు అలాగ ఏర్పాటు చేశాడు. అయితే ప్రతి కోరికను తీర్చుకోవడానికి దేవుని విధానం ఉంది, అదే సమయంలో సాతాను విధానం కూడా ఉంది. సాతాను దేవుని యొక్క విరోధి, వాడు చురుగ్గా పనిచేస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే అపవాది తనకు సమయం కొంచెమేని తెలుసుకుని వాడు ఎంతో క్రోధం గలవాడి మీ మధ్యకు వచ్చాడని అక్కడ చెప్పడం జరిగింది. పేతురు పత్రికలో అయితే ఎవరిని మింగుదమా అని వాడు గర్జించి సింహంలాగా భూమి మీద తిరుగుతున్నాడని రాయడం జరిగింది. అంటే సాతాను కూడా భూమి మీద పనిచేస్తున్నాడు. సాతాను చేసే ముఖ్యమైన పని ఏమిటంటే మనం ఈ భూమి మీద ఎందుకు పుట్టింపబడ్డామో అది మనకు తెలియకుండా చేయడం అనేది వాడి ఉద్దేశం. అదే సమయంలో మనం ఎలాగూ సృష్టింపబడ్డామో, ఎలాగూ మన అవసరతలు తీర్చుకోవాలో అది తెలియకుండా చేయడం కూడా సాతాను యొక్క ఉద్దేశం. ఇక్కడ కూర్చున్న మీలో ప్రతి ఒక్కరూ మీరు ఎందుకు సృష్టింపబడ్డారో లేక నేను ఎందుకు సృష్టింపబడ్డానో అది నేను తెలుసుకోకుండా మరణిస్తే సాతాను మనల్ని మోసం చేశాడని దాని అర్థం. ఎందుకంటే సాతాను దేవుని యొక్క సంకల్పం మనం ఈ భూమి మీద ఎందుకున్నామో ఆ విషయాలు తెలుసుకోవడానికి వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడడు. ఈనాడు ఎక్కడైనా చూడండి, ఈ విషయం గురించి మాట్లాడలేదు ఎవరు కూడా. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, దేవుని నమ్ముకోవాలని ఆశపడతారు. ఎందుకు అంటే ఏదో తమకు అవసరతలు ఉన్నాయి, వాడిని తీర్చుకోవాలని. దేవుడిని నమ్ముకోవడం కూడా కొంతమంది తామే ఎన్నుకున్నట్టుగా మాట్లాడుతుంటారు. గమనించండి, దేవుడిని మనం ఎన్నుకోవడం కాదు, దేవుడే మనల్ని ఎన్నుకున్నాడు. ఇది మీరు గమనించండి. క్రైస్తవులైన వారందరూ బైబిల్ చదివిన తర్వాత ఏం తెలుసుకుంటారంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు జగత్పునాది వెయ్యబడక మునిపే మనలందరినీ తన మనసులో ఏర్పరచుకున్నాడని గ్రహిస్తారు. దేవుణ్ణి మనం సెలెక్ట్ చేసుకోవడం కాదు, దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడని గ్రహించాలి. అది ఎప్పుడంటే మనం పుట్టక ముందే తల్లి గర్భంలో ఉండగానే దేవుడు మనల్ని ఎరుగును, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు, ఎందుకొరకు పిలిచాడు, ఈ విషయాలు మనం తెలుసుకోగలిగితే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వీలుంటుంది. కాబట్టి ఈ కూడిక పెట్టడంలో ఉద్దేశం కూడా అదే. దేవుడు మనకి ఈ భూమి మీద ఆయుష్కాలం ఇచ్చాడంటే ఎందుకు ఆ ఆయుష్కాలాన్ని అనుగ్రహించాడని తెలియచేయడానికి. చాలామంది ఏం జవాబు చెప్తారంటే ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు మనల్ని పుట్టించాడని చెప్తారు. ఎందుకు పుట్టించాడని తేలిగ్గా చెప్పే జవాబు ఏముంది, ఈ లోకంలో పుడతాం, ఈ లోకంలో బ్రతుకుతాం, అందుకే సృష్టించాడు అంటారు. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఏముందో చూడండి. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అంటే మొదటి కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంది. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటున్నాం. ఒకవేళ దేవుడు ఈ లోకం కొరకే మనల్ని పుట్టించి ఉంటే, సృష్టించి ఉంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదంటున్నాడు పౌలు. అంటే ఈ జీవితకాలం మట్టుకే కాదు, ఈ లోకంలో 70-80 సంవత్సరాల కొరకే దేవుడు మనల్ని పుట్టించలేదని బైబిల్ చెప్తోంది. ఈ లోకంలో ఉన్నాం కనుక మనం కొంతకాలం బ్రతుకుతాం, కానీ ఇందుకొరకే దేవుడు మనల్ని పుట్టించలేదని ఇక్కడ చెప్తా ఉంది. కాబట్టి దేవుడు ఎందుకు సృష్టించాడు, ఏదో కారణం ఉంది. అంటే ఈ లోకం కొరకే కాదు, ఈ లోకంలో మన యాత్ర ముగించిన తర్వాత కూడా దేవునితో మనకు పని ఉంది, మనతో దేవునికి పని ఉంది. అది దేవుని నిత్య సంకల్పం. కాబట్టి అదే మనం తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మీరు ఆలోచిస్తున్నారా నేనేం మాట్లాడుతున్నాను?
ఏదో మైక్ ఉంది కదా అని ఏదో మాట్లాడేయాలని నేను ఆశపడతలేదు, కూర్చున్నారు కదా అని ఏదో చెప్పేయాలనుకోవట్లేదు. బహుశా ఇక్కడ చాలామంది కంట్లో క్రైస్తవులు ఉన్నారని నేను నమ్ముతున్నాను, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కూడా ఉన్నారని నమ్ముతున్నాను. అయితే నాకు ఒక ఆశ ఉంది. అదేంటంటే ఈ ప్రశ్న కొత్తగా విన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? ఈ ప్రశ్న, దేవుడు నిన్నెందుకు సృజించాను అనే ఈ ప్రశ్న కొత్తగా విన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు నిన్నెందుకు సృజించానని ఈ ప్రశ్న ఇప్పుడే కొత్తగా ఈ మీటింగ్ సందర్భంగా మాత్రమే నాకు తెలియబడింది. అంతకుముందు ఇలాంటి ఆలోచన లేదనే వాళ్ళు ఎవరు ఉన్నారా? అంటే ఈ ప్రశ్న ఇప్పుడే వింటున్నానంటే ఇంతకుముందు తెలియదు అనేవాడు. మీరు మౌనంగా ఉన్నారంటే మీకు అంతా తెలుసని అర్థం. మరి మీకు తెలిసినప్పుడు నేను చెప్పేదే ఉంది ఇక్కడ. కాబట్టి ఏదో ఆలోచించండి. ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీటింగ్కి వచ్చిన వాళ్ళు అందరూ వచ్చి ఉంటారు, అంటే రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. క్రైస్తవులందరికీ దీనికి సమాధానం తెలుస్తుంది. ఒకవేళ ఇంకా క్రైస్తవులు కాని వారు ఎవరైనా ఉంటే వారికి ఈ ప్రశ్న కొత్తగానే ఉంటుంది. అయితే కొంతమంది క్రైస్తవులైనా కూడా ఈ విషయాలు ఆలోచించని వాళ్ళు కూడా కొందరు ఉంటారు. వారికి కూడా ఉపయోగపడటం కొరికే ఈ విషయాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి దేవుడు మనం ఈ భూమి మీద ఎందుకు సృష్టించాను అనే విషయాన్ని గురించి బైబిల్లో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలోను, రోమాపత్రిక 8వ అధ్యాయంలోను, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా రాయబడింది. అయితే రోమాపత్రిక 8వ అధ్యాయము 28 నుంచి 30 వరకు ఉన్న కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ రోమాపత్రిక 8వ అధ్యాయము 28 నుంచి 30 వరకు ఇప్పుడు చూడండి, ఇంటికి వెళ్ళాక చూడండి, మళ్ళీ చదవండి, అవసరమైతే ఆ భాగాన్ని కంఠస్థ పెట్టండి. దేవుని సంకల్పం అక్కడ రాయబడింది. దేవుడు మనల్ని ఈ భూమి మీద ఎందుకు ఉంచాడనేది, పుట్టించాడనేది అక్కడ చాలా స్పష్టంగా వివరంగా దేవుడు మన కొరకు రాయించాడు. కాబట్టి రోమాపత్రిక 8వ అధ్యాయం ఎలాంటిదంటే ఒక హిమాలయ పర్వతం లాంటిది. హిమాలయ పర్వతం ఎక్కడం తేలిక కష్టం అండి. హిమాలయ పర్వతం అంటే చాలా ఎత్తైనటువంటి పర్వతం. హిమాలయ పర్వతం ఎక్కడం ఎంత కష్టమో రోమాపత్రిక 8వ అధ్యాయం అర్థం చేసుకోవడం అంత కష్టం. మీకు నిజంగా రోమాపత్రిక 8వ అధ్యాయం బాగా అర్థమైందంటే మీరు హిమాలయ పర్వతం ఎక్కినంత. కాబట్టి సాధ్యమైతే ఎక్కువ సార్లు ఆ అధ్యాయాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే బైబిల్లో రోమాపత్రిక 8వ అధ్యాయము అంత ప్రాముఖ్యమైన అధ్యాయం నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి రోమాపత్రిక 8వ అధ్యాయం మొత్తం బైబిల్ అంతట్లో కూడా చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగం అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక మానవునికి సంబంధించి అతి ప్రాముఖ్యమైన విషయాలన్నీ అక్కడ రాయబడ్డాయి. అందులో ముఖ్యంగా దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో వివరించబడింది. కాబట్టి ఒకసారి చదివితే మీకు అర్థమైపోదండి. కాబట్టి ఎక్కువ వాళ్ళు మీరు చదవాలి. కాబట్టి బైబిల్ చాలా మంది మొక్కుబడిగా చదువుకుపోతారు, అందుకే వాళ్ళకి అర్థం కాదు. అలా కాదు, నిదానించి పర్టికులర్గా ఆ భాగాన్ని చూడండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. 8వ అధ్యాయం 28 నుంచి 30 వరకు ఉన్న భాగాన్ని మాత్రం ఈ సమయంలో మనం ఆలోచిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి 30 వరకు ఏం రాయబడిందంటే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి వీడు కలుపెట్టి సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుడు. ఎరుగుము అంటున్నాడు పౌలుడు. మనం ఎరుగుమా? ఎరుగు అనగా ఎరుగుడు. ఎరుగుము అంటే తెలుసు. సమస్తము సమకూడి జరుగుతూ ఉంది మనం వేడుకోవడం. ఇది ఒక వాగ్దానం, ఇది మన నమ్మకం. దేవుడు ప్రేమించే వారికి అంతా మేలే జరుగుతుంది, దేవుడు జరిగిస్తాడని అక్కడ ఉంది. కాబట్టి ఒక 2 మాటలు మనం పక్కన పెట్టేయాలి. అందులో ఒక మాట అదృష్టము దురదృష్టము అనే మాట. చాలా మంది అదృష్టం దురదృష్టం అంటారు. అలాంటి ఏం లేదు. అదృష్టం లేదు, దురదృష్టం లేదు. మనం దేవుని ప్రేమిస్తుంటే అదే అదృష్టం, అదే మనకు మేలు. కాబట్టి దేవుడు జరిగిస్తున్నాడు ప్రతిదీ మనకు అనుకూలంగా. ఆదికాండం 50వ అధ్యాయం 19వ వచనంలో యోసేపు తన సహోదరులతో ఇదే మాట అన్నాడు. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు ఈనాడు దాన్ని మేలుగా మార్చాడు అన్నాడు. కాబట్టి మీరేం భయపడనక్కర్లేదు అన్నాడు. అంటే ఎవరైనా మనకు ఉద్దేశపూర్వకంగా కీడు తలపెడితే
కీడు చేస్తే దేవుని ప్రేమించే వారికి వారు చేసిన కీడు కూడా మేలుగా సమకూడేలాగా మార్చేస్తాడు దేవుడు. ఇది గొప్ప వాగ్దానం. మీరు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, మీకు ఆ శత్రువుల గురించి మీరు ఎలాగ ఆలోచించాలంటే, శత్రువులు ఏం చేసినా వాళ్ళకి అది మేలుగా మారిపోతుంది. ఎందుకంటే దేవుడు అలా జరిగిస్తాడు. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరి విషయంలోనూ దేవునికి శ్రద్ధ ఉంది. మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయని యేసు ప్రభువు చెప్పాడు. వీళ్ళు ఎవరన్నా చెప్పగలరా మీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో? ఇక్కడ కూర్చుని ఎవరు చెప్పలేము మన తల వెంట్రుకలు ఎన్నో. దేవునికి మన తల వెంట్రుకలే ఎన్నున్నాయో తెలిస్తే మన జీవితం అంతా ఆయనకి తెలియదా? మనం ఈ భూమి మీద ఎలాగో జీవిస్తున్నామో, ఎందుకు జీవిస్తున్నామో, మనం ఏమి కాబోతున్నామో దేవునికి తెలియదా? కాబట్టి దేవుడికి మనకు సంబంధించి తెలియని రహస్యం అంటూ ఉండదు, ఆయనకు అన్నీ తెలుసు. యోహాను సువార్త 2:24 అయితే యేసు అందరినీ ఎరిగినవాడు, ఆయన మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు, ఎవరు ఆయనకి ఒక మనిషిని గురించి సాక్ష్యం ఇయ్యక్కర్లేదు అని అక్కడ రాయబడింది. కాబట్టి యేసు ప్రభు అన్నీ ఎరిగినవాడు, దేవుడు అన్నీ ఎరిగినవాడు, మనకు ఆయన అన్నీ తెలుసు, మన జీవితంకు సంబంధించి అన్నీ తెలుసు. దేవుని చేత ఆకర్షింపబడి దేవుని యొక్క సువార్తను వినడానికి ఇక్కడికి వచ్చిన మనమందరం ఏర్పరచబడిన వారంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నిజానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కూడా. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారుగా మనం ఉన్నామని తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అందుచేత రోమపత్రిక 8వ మనం 28 నుంచి మనం చదువుకుంటూ పోతే అక్కడ 3 వచనాలు ఉన్నాయి. అందులో మొదటి వచనం ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతూ ఉంది. కాబట్టి సమస్తము సమకూడే జరుగుతూ ఉంది. ఏది జరిగినా వారి మేలు కొరకే. అందులో శ్రమలు కూడా ఉన్నాయి, కష్టాలు కూడా ఉన్నాయి, బాధలు ఇబ్బందులు కూడా ఉన్నాయి. క్రైస్తవులు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఏ రకంగానూ దిగులు పడరు, నిరుత్సాహపడరు. ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి వారి మేలు కొరకే సమస్తము జరుగుతుంది. అందులో శ్రమలు కూడా ఉన్నాయి. కాబట్టి శ్రమలు కూడా మనకు అవసరమే. శ్రమలు వచ్చినప్పుడు వాటి ద్వారా కూడా మనం మేలు పొందుతాం అన్నమాట. శ్రమలు అనేవి మనలో విధేయత నేర్పుతాయి, దేవునికి ఎక్కువ లోబడడానికి సహాయపడతాయి. ఆయన తండ్రిగా ఉన్నాడు కనుక, ప్రేమించే తండ్రి శిక్షిస్తాడు కనుక శ్రమల ద్వారా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని గ్రహించగలం. కాబట్టి రోమపత్రిక 8వ నేను చాలా విషయాలు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ఎరుగనో వారు తన కుమారుడితో సారూప్యం కలవారుటకు వారిని ముందుగా నిర్ణయించాలని రోమా 8:29 రాయబడింది. 8వ మీలో చాలా మంది ఈ వచనం వినే ఉంటారు. ఎంతమంది ఆ వచనం అర్థం చేస్తున్నారు? దేవునికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, యేసుక్రీస్తు, అద్వితీయ కుమారుడు. దేవుడు ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో యేసు ప్రభు కూడా అప్పటి నుంచి ఉన్నాడు. దేవుని స్వరూపంలో ఉన్నాడు ఆయన, యేసుక్రీస్తు. అయితే ఆయన జ్యేష్ఠ కుమారుడు కావాలని దేవుని యొక్క సంకల్పం. అంటే అలాంటి కుమారుడు, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేక మంది కావాలి అనేది దేవుని కోరిక. అంటే దేవుడు మానవుని పుట్టించడంలో ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు లాంటి వ్యక్తులు, యేసుక్రీస్తు లాంటి స్వభావం కలిగిన అనేక మంది కావాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మానవుని పుట్టించినప్పుడు మనల్ని కూడా దేవుడు అదే పోలికలో సృష్టించాడు. మనమందరం పుట్టినప్పుడు అలాగే సృష్టింపబడిన వారిని. ప్రసంగి 7:29 అంటాడు ఆయన, ఇది ఒకటి మాత్రం నేను కనుగొన్నాను, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు అన్నాడు. మానవులు పుట్టుకతోనే పాపులు కాదు, పుట్టుకతోనే పాపం రాదు. దేవుడు మనల్ని పాపులుగా పుట్టించలేదు. కొంతమంది అబద్ధబోధ ఉంది లోకంలో, మనం పుట్టుకే పాపం అని చెప్పేవాడు ఉన్నారు లోకంలో, కానీ బైబిల్లో చెప్పడం లేదు. ఎందుకంటే చిన్నపిల్లల గురించి యేసు ప్రభు మాట్లాడుతూ చిన్నపిల్లలను ఆటంకపరచకండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. పెద్దవారు మార్పు చెంది చిన్న బిడ్డలు వంటి వారు అయితేనే తప్ప వారు పరలోకానికి వెళ్ళాలని కూడా ఆయన చెప్పాడు. కాబట్టి పసిపిల్లలుగా ఉన్న వాళ్ళందరూ దేవుని పోలి ఉన్నారు, దేవుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి మనం అందరం పుట్టింపబడినప్పుడు దేవుని పోలికలోనే సృష్టింపబడ్డాం. ఆయన స్వభావ లక్షణాలు మనలో ఉన్నాయి, ఆయన వ్యక్తిత్వం మనలో ఉంది. అయితే
యవనస్తులైన తర్వాత సమస్య ప్రారంభమైంది. మనలో ప్రతి ఒక్కరు యవనస్తులైన తర్వాత మనం ఏం పొందామంటే మంచి చెడుల జ్ఞానాన్ని పరిపూర్ణంగా పొందడం జరిగింది. ఆదామవ్వల దగ్గర నుంచి మనకి ఏమొచ్చింది? ఆదామవ్వల ద్వారా మనకి ఏం సంక్రమించింది అంటే చాలామంది పాపం అనుకుంటారు. ఆదామవ్వల ద్వారా మానవులందరికీ వచ్చింది పాపం కాదు, మంచి చెడుల జ్ఞానం. ఆదామవ్వల పండు తిన్నప్పుడు వాళ్ళు మంచి చెడుల జ్ఞానాన్ని పొందారు. నిజానికి ఆ పండు తినకుండా ఉండుంటే వాళ్ళు మంచి చెడుల జ్ఞానాన్ని పొందేవారు కాదు. దేవుడు ఈ శరీరంతో ఉన్న మనము ఆ మంచి చెడుల జ్ఞానాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకోలేదు. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు, ప్రశాంతంగా జీవిస్తారు. కారణం ఏంటంటే వాళ్ళకి మంచి చెడుల జ్ఞానం లేదు. మంచి చెడుల జ్ఞానం రానంత వరకు చిన్నపిల్లలు దేవుని పోలికలో ఉన్న వారికి ఏ సమస్య లేదు. కానీ యవనస్తులైన తర్వాత అందరిలోనూ మంచి చెడుల జ్ఞానం అనేది పనిచేస్తుంది. ఈ మంచి చెడుల జ్ఞానం అనేది ఒక సమస్య. ఎందుకంటే అన్ని సమయాల్లో మంచి చేయలేక ఒక్కొక్కసారి చెడు కూడా చేసే అవసరం ఉంటుంది, పరిస్థితి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం అందరం ఆ దశలోకి వచ్చిన వాళ్ళనే. కొంతమంది గ్రహిస్తూ ఉంటారు, నేను అన్ని సమయాల్లో మంచి చేస్తున్నానండి, చెడు అసలు ఒక్కసారి కూడా చేయటం లేదు అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు ఉండరు. అలా అయితే అబద్ధం చెప్పినట్టు అవుతుంది. కాబట్టి మనందరికీ తెలుసు, ఈ శరీరంలో ఉండగా, ఈ దేహంలో ఉండగా అన్ని సమయాల్లో మనం మంచి చేయలేము. కాబట్టి ఏదో సమయంలో చెడు కూడా చేసే అవకాశం ఉంది. అలా చెడు చేయడమే పాపం. కాబట్టి ఎవరైతే అలాగూ దోషారోపణ కలిగి పాపం చేసిన వారు అవుతున్నారో అలాంటి వారికి యేసు ప్రభు యొక్క రక్తం అవసరం. మారుమనసు పొంది వారు క్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడడం అవసరం. అందుచేత ప్రభువును ప్రియమైన సహోదరులారా, మనమందరం యేసుక్రీస్తు లాంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు సృష్టించాడు, అలాగే సృష్టించాడు. కానీ మనం ఆ పోలికను కోల్పోయాం కనుక కోల్పోయినటువంటి ఆ పోలికను తిరిగి సంపాదించుకునే కార్యక్రమమే ఈ భూమి మీద దేవుడు మనం పెట్టడంలో ఆయన ఉద్దేశం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, బహుశా మీరు చాలా మంది ఆ భాగాన్ని చూశారో లేదో. ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి. నాలుగో అధ్యాయం ప్రసంగి గ్రంథం, ప్రసంగి 4వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంది. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధనిలు అనుకుంటుంది, ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరిగే అనేక పనులు చూచి ఉందని హేతువు చేత ఈ ఒబేల కంటే వారే ధనిలు అనుకుంటుంది. చాలా విచిత్రమైన మాట ఇక్కడ ప్రసంగి గ్రంథంలో రాయబడింది. పుట్టని వారు ఎలా ధనియులండి? పుట్టినవారు ధనియులని మనం అనుకుంటాం. ఇక్కడ ప్రసంగి అంటున్నాడు, ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరిగే అన్యాయ పనులు చూసి ఉందని హేతువు చేత ఈ ఒబేల కంటే వారే ధనియులు అన్నాడు. యూదా ఇస్కరియోతు గురించి కూడా యేసు ప్రభు ఇదే మాట అన్నాడు. అతను పుట్టి ఉండకపోతే బాగుండేది అన్నాడు. అదేంటండి, పుట్టి ఉండకపోతే ఎలా బాగుంది? యూదా ఇస్కరియోతు గురించి ప్రభు అలాగే అన్నాడు. అంటే పుట్టి దేవుని సంకల్పాన్ని మనం నెరవేర్చకపోతే, దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చకపోతే, మనం పుట్టకపోతేనే మంచిదన్నమాట. ఎందుకంటే ఈ మైక్ చూడండి, ఈ మైక్ ఎందుకు చేయబడిందంటే మాట్లాడుతున్నప్పుడు ఈ మాటల ద్వారా మీ వైపు బాక్సులోని బయటకు రావడానికి. ఆ పనికి చేయకపోతే ఇది చేయబడి ఉపయోగం ఏమిటి? ఈ లైట్ వెలుతురు ఇవ్వాలి. అలాగే ప్రతి వస్తువు ఒక పనితో చేయబడింది. ఆ పని అది నెరవేర్చకపోతే అది చేయబడిన తర్వాత ప్రయోజనం ఏంటి? కాబట్టి పుట్టింపబడిన మనము ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చకపోతే మనం పుట్టడమే దండగా అన్నట్టుగా ఇక్కడ రాయబడింది. కాబట్టి మనం సృష్టింపబడిన మనము ఎందుకు సృష్టింపబడ్డామో ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవడమే కాకుండా దాన్ని నెరవేర్చడం అవసరం. ఒకవేళ సృష్టింపబడిన ఉద్దేశాన్ని మనం నెరవేర్చకపోతే మనం సృష్టింపబడింది వృధా. బహుశా మనలో చాలా మందికి ఇన్ని సంవత్సరాలు వృధా అయిపోయినాయి అన్నారు. మన వయసుతో పోల్చుకుంటే ఇన్ని సంవత్సరాలు మనం ఎందుకు సృష్టింపబడడం తెలియకుండా ఉంటే మన ఉద్దేశం దేవుని విషయంలో, మన విషయంలో మనం నెరవేర్చని వారంగా మిగిలిపోతాం. అయితే దేవుని సంకల్పాన్ని గురించి ఆలోచిస్తే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మంచి చెడుల జ్ఞానం అనేది ఒక సమస్యగా భావించినప్పుడు ఆ సమస్య నుంచి
యేసు ప్రభు వారు ఎలాంటి విడుదలను ఇవ్వడం జరిగిందో మనం గ్రహించవచ్చు. యేసు ప్రభు వారు కూడా మనకలాంటి శరీరంతో ఆయన భూమి మీద జీవించారు. ఆయన 33 సంవత్సరాలు జీవించారు. అయితే ఆయన కూడా ఇదే దేహంతో ఉన్నప్పటికీ ఎన్నడూ చెడు చేయకుండా అన్ని సమయాల్లో మంచినే చేయడం జరిగింది. కాబట్టి ఆయన ఒక కొత్త యుగాన్ని ఆయన మన కొరకు స్థాపించడం జరిగింది. దాన్ని క్రీస్తు నందు అంటారు. ఆదాము నందు అని ఒక పరిధిలో ఉన్నటువంటి మనము మారుమనసు పొంది బాప్తిసం తీసుకోవడం ద్వారా క్రీస్తు నందు అని మరో పరిధికి రాబోతున్నాం. ఆ పరిధికి శిరస్సుగా యేసు ప్రభు ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నందు ఉన్న మనము నూతన సృష్టి అవుతూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు వచ్చి మనకు సహాయం చేస్తున్నాడు. మనము దేవుని పిల్లలుగా రూపాంతరం చెందడానికి కావలసిన ఏర్పాట్లన్నీ పరిశుద్ధాత్ముడే చేస్తున్నాడు. ఇదంతా రోమపత్రిక 8వ అధ్యాయంలో రాయబడిన భాగమే. కాబట్టి ప్రభువుకు ప్రియమైన సహోదరులారా, 8వ అధ్యాయంలో నేను 30వ వచనాన్ని మీకు చదివి ముగించాలని ఆశపడుతున్నాను. దేవుడి సంకల్పం అంతా ఈ 3 మాటల్లో మనం గమనించవచ్చు. రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం ఏం రాయబడిందో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని. దేవుని సంకల్పానికి సంబంధించి అపోస్తలుడైన పౌలు 4 మాటలు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. క్లుప్తంగా దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి 4 మాటలు ఇక్కడ పౌలు ఉపయోగించాడు. ఈ 4 మాటలు మనం అర్థం చేసుకోగలిగితే మంచిది. మీరు కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందులో మొదటి మాట ఏంటంటే ముందుగా నిర్ణయించాను. రెండవ మాట ఏమిటంటే పిలిచాను. మూడవ మాట ఏమిటంటే నీతిమంతులుగా తీర్చాను. నాలుగవ మాట ఏమిటంటే మహిమపరిచాను. ఈ 4 కూడా జరిగిపోయినట్టే ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుని సంకల్పం అంతా నెరవేరిపోతుంది కనుక దేవుడు ఏది ఆపేవాడు కాదు, ఏది ఆగిపోయేది కాదు. దేవుడు తలపెట్టింది ఏది ఆగిపోదు. కాబట్టి ఈ 4 మాటల్లో మనం ఇమిడిపోతే మన చిత్తం, దేవుని చిత్తం లేక దేవుని సంకల్పం నెరవేరినట్టు. అందులో మొదటి మాట ఏమిటంటే ముందుగా నిర్ణయించడం. మనందరినీ దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు. ఆయన ఎవరిని ఎరిగినో వారిని ముందుగా నిర్ణయించనుంది. దేవుడు తాను ఎరిగిన వారందరినీ ముందుగా నిర్ణయించుకున్నాడు. ఏమని నిర్ణయించుకున్నాడంటే యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకు మనం తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని జగత్పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మనలను ఏర్పరచుకున్నాడు. మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండాలని దేవుడు ముందే ఏర్పరచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు అనమాట. అంటే కొంతమంది ఒక మాట చెప్తారు, తలరాత అంటారు. రాత, తలరాతను ఎవరు మార్చగలరు అంటారు. కొంతమంది దేవుని గురించి ఎలాగ ఆలోచిస్తారంటే అంతా దేవుడు ముందే నిర్ణయించేస్తాడని, నిర్దేశిస్తాడని, ఆయన తలరాత ప్రకారం జరుగుతుంది అనుకుంటారు. కానీ బైబిల్ అలా చెప్పడం లేదమ్మా. దేవుడు నిర్ణయించాడు నిజమే. ఆ తలరాత ఏంటంటే మనం ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని. ఒకవేళ దేవుడు ముందు నిర్ణయించుకున్నాడు అనేది అనుకుంటే మనం ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని. కాబట్టి పాపులుగా ఉండాలనో లేక లోకంలో దుష్టులుగా ఉండాలని దేవుడు నిర్ణయించలే. మనం నాశనం అయిపోవాలని దేవుడు నిర్ణయించలేదు. బైబిల్లో మనం కొన్ని వచనాలు చూస్తే అసలు ఏ మనిషి కూడా నశించుకోవడం దేవునికి ఇష్టం లేదని మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 3:16 మీలో చాలా మందికి తెలుసు. ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు యేసు ప్రభువును అనుగ్రహించాడని ఉంది. ప్రతి వాడు అంటే అందులో మనం ఉన్నాం. అలాగే తిమోతి పత్రికలో మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండాలని మన ఎడల ఆయన కోరుకుంటున్నాడని ఉంటుంది. 2 Peter 2వ అధ్యాయం 9వ వచనంలో ఎవడు నశింపవాలని నిశ్చయింపక అందరూ అంతటా మారు మనసు పొందాలని మన ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సంకల్పంలో తప్పిపోవాలి అని ఎవ్వరి విషయంలోనూ లేదు. అంటే ఎవ్వరు తప్పిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుని నిర్ణయంలో ఏ లోపము లేదు. మనం అందరం ఆయన నిర్ణయంలో ఉన్నాం. ఆయన ముందే నిర్ణయించుకున్నాడు. గమనించండి, ఈ మాటలు విన్న మనం అందరం దేవుడు మన ముందే
తన పిల్లలుగా ఉండాలని నిర్ణయించుకున్నాడని గ్రహించడం చాలా అవసరం. తన పోలికలో ఉండాలని నిర్ణయించుకున్నాడని గ్రహించడం కూడా అవసరం. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, దేవుడు మనం సృష్టించినప్పుడు మనకు ఒక ప్రత్యేకమైన వరాన్ని ఇచ్చాడు. అదేమిటంటే ఎన్నుకునే స్వాతంత్ర్యం. మనం అందరం ఎన్నుకునే స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నాం. అన్నిటి యందు మనకు స్వాతంత్ర్యం ఉంది. అన్ని చేయదగినవి కావు. అందుకే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఆకరణ ఉందంటే, అన్యాయం చేసేవాడిని అన్యాయమే చేయనివు, అపవిత్రుడైన వాడిని అపవిత్రుడిగానే ఉండనివు, నీతిమంతుడైన వాడిని నీతిమంతుడిగానే ఉండనివు, పరిశుద్ధుడిని పరిశుద్ధుడిగానే ఉండని అన్నాడు. అంటే దేవుడు అలా ఎందుకు చెప్పాడంటే, రెండు ఉద్యోగాలు ఈ భూమి మీద మనకు 2 ఉద్యోగాలు అండి. ఈ 2 ఉద్యోగాల్లో ఏదో ఉద్యోగాన్ని మనమే సెలెక్ట్ చేసుకోవాలి. యేసుప్రభు వచ్చినప్పుడు మాత్రం మనకు జీతాలు ఇవ్వబడతాయి. ఏమిటంటే 2 ఉద్యోగాలు. ఒకటి ఏంటంటే అన్యాయము అపవిత్రత, అదొక ఉద్యోగం. రెండోది నీతి పరిశుద్ధత, అదొక ఉద్యోగం. నువ్వు అన్యాయంగా జీవించాలనుకుంటున్నావా, అన్యాయంగా జీవించు. అపవిత్రుడిగా ఉండాలనుకుంటున్నావా, అపవిత్రుడిగానే ఉండు. నువ్వు నీతిమంతుడిగా ఉండాలనుకుంటున్నావా, నీతిమంతుడిగా ఉండు. పరిశుద్ధుడిగా ఉండాలనుకుంటున్నావా, పరిశుద్ధుడిగా ఉండు అంటున్నాడు. అంటే దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ఒక స్వాతంత్రం ఏమిటంటే, మనం ఎలాగ ఉండాలనుకుంటున్నామో మనమే నిర్ణయించుకోవాలి. అయితే దేవుని ఉద్దేశం అది కాదు. మనం నశించుకోవడం దేవుని ఉద్దేశం కాదు. ఆయన మనకు స్వాతంత్రం ఇచ్చి మనం నశించుకోవాలని కోరుకోవట్లే. ఎందుకంటే ఆయన స్వాతంత్రం ఇచ్చినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనందరూ మారుమనసు పొందడానికి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 17:30లో ఆజ్ఞాపిస్తున్నాడని ఉంది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే మార్పు చెందడానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఈ సువార్త కూడిక ద్వారా బహుశా మీలో కొంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడని మీరు గ్రహిస్తున్నారని నమ్ముతున్నాను. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడనేది మరో మాట. దేవుడు ఎవరినైతే నిర్ణయించుకుంటున్నాడో వాడిని పిలుస్తున్నాడు. సువార్త ద్వారా పిలుస్తున్నాడు. 2 తెస్సలోనికీయుల 2:14లో మీరిలాగా రక్షింపబడి రక్షణ పొందడానికి ఆయన సువార్త ద్వారా పిలిచాడని అక్కడ రాయబడింది. కాబట్టి సువార్త ఎప్పుడు ప్రకటించబడినా, ఎవరు ప్రకటించినా, దేవుని వాక్యం మనకి వినబడినప్పుడు మనం గ్రహించవలసింది ఏమిటంటే, దేవుడు మనల్ని పిలిచాడని, దేవుడు మనల్ని పిలుస్తున్నాడని. కాబట్టి ఎవరైతే పిలువబడుతున్నారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి పిలువబడడం అనేది ఒక మాట. మూడవ మాట ఏమిటంటే నీతిమంతులుగా తీర్చబడ్డం. ఇవన్నీ కష్టమైన మాటలేం కావు, అందరూ అర్థం చేసుకోగలిగే మాటలే. నీతిమంతులుగా తీర్చబడడం, మనమందరము నీతిమంతులుగా తీర్చబడాలి, ఎంచబడాలి. అలాగూ తీర్చబడడానికి దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఇంతకుముందు చెప్పాను నేను, మనం అందరం శరీరంతో ఉన్నాం కనుక, మంచి చెట్ల జ్ఞానాన్ని కలిగి ఉన్నాం కనుక, దోషారోపణతో ఉన్నటువంటి మనకు పాపులమని కుమిలిపోయి పాపులుగానే జీవించాలని దేవుడు కోరుతలేదు. కానీ మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగానే నీతిమంతులయ్యే విధానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని నీతిమంతులుగా తీర్చుట అని అంటారు. నీతిమంతుడు అంటే ఎన్నడూ ఏ విధమైన పాపము చేయనివాడు అని అర్థం. దేవుడు మనల్ని అలాగే ఎంచుతాడు. మనం మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు ఇది క్రియల మూలంగా వచ్చింది కాదు, క్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచడం ద్వారా వస్తుంది. నీతిమంతులుగా తీర్చబడటం, క్రైస్తవులు అవ్వటం అంటే నీతిమంతులుగా తీర్చబడుట అని అర్థం. చాలామంది ఏవో పదాలు వాడతారు, మేము క్రైస్తవులం అయ్యామంటారు. కానీ క్రైస్తవులు అయ్యారంటే అర్థం ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడ్డారని అర్థం. నీతిమంతులుగా ఎలాగో తీర్చబడ్డారో మనం గ్రహించడం అవసరం. అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 3వ అధ్యాయంలో 24వ వచనంలో ఆ విషయాన్ని రాయడం జరిగింది. 23లో అయితే సమస్య వివరించాడు, 24లో పరిష్కారం చెప్పాడు. చాలామంది రోమపత్రిక 3:23 అందరికీ చెప్తారు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అంటారు. కానీ అది సమస్య. రోమ 3:24లో పరిష్కారం రాయబడింది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఉచితంగానే నీతిమంతులుగా తీర్చబడే ఏర్పాటు ఒకటి ఉంది. అయితే ఇందులో 3 వ్యక్తులు పాత్ర ఉంది. ఈ 3 వ్యక్తుల పాత్రతో ఒక వ్యక్తి ఉచితంగా నీతిమంతుడు అవుతాడు.
దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో తెలుసుకోవడానికి వచ్చిన మనమందరం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మనము నీతిమంతులుగా తీర్చబడాలి అని కోరుకుంటున్నాడు, మనమందరం మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు లేక ముందు నిర్ణయించుకున్నాడు అనేది ఒకటి. రెండోది, దేవుడు మనల్ని పిలిచాడు అనేది రెండోది. పిలిచినటువంటి మనము నీతిమంతులుగా తీర్చబడ్డం అనేది మూడో మాట. కాబట్టి ఒకవేళ మనం నీతిమంతులుగా తీర్చబడకపోతే నీతిమంతులుగా తీర్చబడడానికి ఏం చేయాలో ఆలోచించండి. దాని గురించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి నమ్మేవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులమవుతున్నాం. ఒక మానవుడు విశ్వాసం ఉంచడం అవసరం, నమ్మాలి. ఈ మాటలు వింటున్న మీరందరూ దేవుని గురించి విశ్వసిస్తున్నారో లేదో ఆలోచించండి. దేవుడు ఒక మానవుడిలో మెచ్చుకునే గుణం ఏదన్నా ఉందంటే అది విశ్వాసమే. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలే ఉండడం అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతికే వారికి ఫలము దయచేస్తాడని నమ్మవలని కదా అన్నాడు. కాబట్టి ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడాలంటే మొట్టమొదటిగా తనలో విశ్వాసం ఉండాలి. తను ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే, దేవుడు తను ఎందుకొరకు పుట్టించాడో, ఎలాగూ పుట్టించాడో, తన గురించి దేవుడు ఏం చెప్తున్నాడో దాని అంతటి నమ్మగలగడమే విశ్వాసం. పాపి అని చెప్పినప్పుడు దాన్ని నమ్మగలగాలి. ఆ పాప క్షమాపణ నిమిత్తం అతడు బాప్తిసం తీసుకోవాలి. అప్పుడే అతను మారు మనసు పొంది పరిశుద్ధుడవుతాడు. కాబట్టి దేవుడు మనకు చెప్పిన విషయాలను మనం నమ్మడం విశ్వాసం. చాలామంది బాప్తిసం తీసుకుంటారు కానీ అసలు ఎందుకు తీసుకున్నారో వాళ్ళకే తెలియదు. కాబట్టి ఎందుకు తీసుకున్నారో తెలియకోకుండా ఒకవేళ బాప్తిసం తీసుకుంటే ఎన్నిసార్లు తీసుకున్నా ప్రయోజనం ఉండదు. ఇక్కడ బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు, ఎంచబడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో అతను కడగబడుతున్నాడు. అది దేవుని కృప చేత జరుగుతోంది. దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఎంత కృప చూపిస్తున్నాడంటే, ఎంత కిందికి పడిపోయారో అంత కిందికి ఆయన కృప చూపుతున్నాడు. దేవుడు క్షమించని భయంకరమైన పాపం అంటూ ఉండదు. మార్పు చెందలేని మనిషి అంటూ ఉండడు. క్షమించడం దేవునికి కష్టమేం కాదు, దేవునికి అసాధ్యమే కాదు. మారు మనసు పొందడం మనిషికి సాధ్యమైతే అలాంటి వ్యక్తిని క్షమించడం దేవునికి కూడా సాధ్యమే. కాబట్టి ఒక మనిషి మారు మనసు పొంది దేవునికి విధేయత చూపడం అవసరం. నీతిమంతులుగా తీర్చబడినప్పుడు ఇదే జరుగుతుంది. నీతిమంతులుగా తీర్చబడడం అంటే ఒక వ్యక్తి కడగబడుతూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడతామో మన పరిస్థితులు మారతాయి. రోమాపత్రిక 5వ అధ్యాయంలో పౌలు అక్కడ 3 విషయాలు రాయడం జరిగింది. మనం నీతిమంతులుగా తీర్చబడితే దేవునితో సమాధానం కలిగి ఉంటాం. అది ఒక మెట్టు. దేవునితో సమాధానం గనక మనం పొందితే దేవుని మహిమను పొందుతామనే నిరీక్షణ మనకుంటుంది. దేవుని మహిమను పొందుతామనే నిరీక్షణ కనుక మనకుంటే మనం శ్రమల్లో కూడా ఆనందిస్తాం. క్రైస్తవ జీవితంలో అత్యున్నతమైన దశ ఏదో మీకు నేను చెప్పదలుతున్నాను. మీలో చాలామంది దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అని తెలుసుకోవడం చాలా ప్రాథమికమైన పాఠం కదా, ప్రాథమికమైన అంశం కదా అని మీరు భావించి ఉండొచ్చు. నిజమే, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అని తెలుసుకోవడం అసలు చాలా ప్రాథమికమైన విషయం. అది మొదటి విషయం. కానీ ఆఖరి విషయం కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేమిటంటే, దేవుడి మహిమను గురించిన నిరీక్షణతో జీవిస్తున్న మనము శ్రమల యందు అట్టేపడతాం. క్రైస్తవులైన వారు ఆత్మీయంగా ఎదిగారు అని దేని బట్టి చెప్పగలం అంటే, శ్రమల యందు అట్టేపడినప్పుడు. మనలో ఎవరైనా సరే శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల్లో కూడా మనం అట్టేపడుతున్నామంటే మనం మన ఆత్మ సంబంధంగా బలపడిందన్నమాట. కాబట్టి దేవుని యొక్క స్వరూపాన్ని సంపాదించుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ దేవుడు మన విషయంలో చేశాడు. మనందరి గోల్ ఏమిటంటే యేసుక్రీస్తులాగా మార్పు చెందడం, యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని సంపాదించుకోవడం. అదే ఆయన ఉద్దేశం. మరి యేసుక్రీస్తు యొక్క స్వభావం ఎలా వస్తుంది? యేసుక్రీస్తు వ్యక్తిత్వం మనం ఎలా సంపాదించుకోగలం? బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుని ఉంది. కాబట్టి శ్రమల వల్ల యేసు విధేయత నేర్చుకోగలిగితే మనము విధేయత ఎలా నేర్చుకోగలం? మనకు విధేయత ఎలా వస్తుంది? శ్రమల వల్లే. కానీ చాలామంది ప్రార్థన చేసేది ఎందుకంటే శ్రమలు వద్దు అని, జబ్బులు ఉండకూడదు, కష్టాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు. అది చాలామంది కోరుతున్నారు. దేవుని దగ్గరకు వచ్చేది కూడా అందుకే, ప్రార్థన చేసేది కూడా అందుకే. ఒకవేళ మనం
శ్రమలు తీసేయి ప్రభువా, శ్రమలు వద్దు, కష్టాలు వద్దు అని మనం దేవుణ్ణి అడిగితే అది మనం అడగడం తప్పు కాదు. కానీ ఒకవేళ దేవుడు ఉంచితే, దేవుడు శ్రమల్లో కూడా మనం అలాగే ఉండనిచ్చాడు అనుకోండి, మనం ఏం గ్రహించాలి? మనం ఆయనకు ఎక్కువ విధేయత చూపడానికి, తన పరిశుద్ధిలో పాలు పంచుకోవడానికి ఈ శ్రమలు వచ్చాయని గ్రహించాలి. భూ సంబంధమైన తల్లిదండ్రులు శిక్షించారంటే దానికి ఒక కారణం ఉన్నట్టే, పరలోక సంబంధమైన దేవుడు మనం శిక్షించడానికి కూడా ఒక ఉద్దేశం ఉందని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడిన మనము దేవునితో మహిమాన్వితమైన సంబంధాన్ని కలిగి ఉంటున్నాం. ఆ 4వ మాటే మహిమపరిచెను అని. అది యేసు ప్రభు 2వ మారు వచ్చినప్పుడు నెరవేరే మాట. మహిమపరచబడడం అంటే ప్రస్తుతం మనం కలిగి ఉన్నటువంటి ఈ దేహాలు మార్పు చెంది యేసుక్రీస్తు లాంటి మహిమ చేయగాలు మనం పొందటమే మహిమపరచబడడం. ఈ దేహంలో ఉండగా ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు, ఎన్ని రకాల ఇబ్బందులు మనం కలిగి ఉన్నామో మనందరికీ తెలుసు. వృద్ధాప్యంలో గడిచిపెట్టిన ప్రతి ఒక్కరూ ఒక మూలుగు కలిగి ఉంటారు. రామపత్రిక 8వ అధ్యాయంలో పౌలు ఆ మూలుగు గురించి రాశాడు. మనందరం మన ఆత్మ విమోచింపబడింది నిజమే, కానీ దేహం ఇంకా విమోచింపబడలేదు. బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడు మనకి కొత్త శరీరాలు ఏమి ఇవ్వలేదు. అదే శరీరంతో మనం తిరిగి బయటికి రావడం జరిగింది. ఒకవేళ నా బాప్తిసం తీసుకోకముందు నేను బాప్తిసం తీసుకుంటే నాకు ఈ జబ్బు తగ్గిపోతుందేమో అని అనుకుని ఒకవేళ వెళ్తే అది మోసపోయారు. అది తప్పు. బైబిల్లో ఎక్కడా కూడా భౌతిక సంబంధమైనటువంటి జబ్బుల నుంచి, భౌతిక సంబంధమైనటువంటి కష్టాల నుంచి మిమ్మల్ని విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేయలేదు. లోకంలో అదే జరుగుతుంది. లోకంలో ఎవరైనా స్వార్థ పురుగులు పెట్టారంటే అక్కడ పైన ఒక బ్యానర్ ఏం పెడతారంటే, మీకు స్వస్థత కావాలన్నా, మీ కష్టాలు పోవాలన్నా రండి అని. ఈ మాట ఎవరికైనా ఇష్టమే. ఎవరైనా ఆ మాట వినగానే పరిగెత్తుకుంటూ వస్తారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ సీనియర్ సంఘస్థులు అనౌన్సింగ్ చేసేటప్పుడు, రండి, ఏ రకమైన వ్యాధిగ్రస్తులైనా సరే, ఏ రకమైన జబ్బున సరే రండి, ఇక్కడ కుంటి వాళ్ళు నడుస్తారు, గుడ్డి వాళ్ళు చూస్తారు అని ఒకవేళ ప్రకటించి ఉంటే ఇంక ఎంతమంది ఉండేవారు? మీ జబ్బులు పోతాయి, మీ కష్టాలన్నీ, మీ దుఃఖం పోతుందని ప్రకటిస్తే నిజమే కావాలని చాలా ప్రయత్నం వస్తారు. నిజానికి అలాంటి వాగ్దానాలు ఏమన్నా యేసు ప్రభు కానీ, యేసు ప్రభు శిష్యులు కానీ ప్రకటించారా? మనం బైబిల్ చదివితే యేసు ప్రభు కానీ, ఆయన శిష్యులు కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఆ రకమైన ప్రకటనలు చేశారా? అందుకొరకు మనం దేవుని దగ్గరికి మనం మనుషులను ఆహ్వానించాలా? అందుకొరకు మనుషులు దేవుని దగ్గరికి రావాలా? అసలు అది ఉద్దేశం కాదు. దేవుడు మన వ్యాధులు పోగొట్టకూడదని కాదు, లేక మన కష్టాల్లో దేవుడు వాదార్చకూడదని కాదు, వాటిని మనం కోరుకోవడం తప్పని కాదు. అసలు ఉద్దేశం అది కాదు. మనం తెలుసుకోవాల్సింది అది వేరే ఉంది. కాబట్టి అసలు ఉద్దేశం ఏదంటే మనం దేవుని బిడ్డలుగా ఉండాలని, దేవుని బిడ్డలుగా జీవించాలని, ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలని. అది ఆయన సంకల్పం. మనం శ్రమలు వచ్చినా ఆయన పిల్లలనే, కష్టాల్లో కూడా మనం ఆయన పిల్లలనే. ఎందుకనే మన తండ్రి. కాబట్టి దేవుడు మన అన్ని సమయాల్లో మనం ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు, సహాయం చేస్తాడు. మనం అడగకముందే, మనం ఊహించేదానికంటే అడిగేదానికంటే అత్యధికంగా చేయగలడు మన దేవుడు. మనం అడుగుతున్నాం కాబట్టి ఇస్తాడు అనుకోకర్లేదు. దేవుడే మనతో వ్యాపారం చేయట్లేదు. మనుషులు వ్యాపారం చేస్తారు, దేవుడే వ్యాపారం చేయడు. ఆయన మన అందరినీ ప్రేమిస్తున్నాడు. మనకు కావాల్సింది ఏదో ఆయన ఇస్తాడు. అందుకే మనం ఊహించేదానికంటే అడిగేదానికంటే అత్యధికంగా ఆయన మనం దయచేస్తాడని స్పష్టంగా రాయబడింది. కాబట్టి మహిమపరచబడటం అనే మాట గురించి ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. బైబిల్లో పౌలు కొరింథీ పత్రికలో ఈ మహిమ అనే మాట ఎలా వాడడం జరిగిందంటే, మనం అందరం ఆత్మీయంగా పెరగడం లేక దేవుని యొక్క స్వరూపాన్ని సంపాదించుకోవడం అని రాయడం జరిగింది. అంటే మహిమ నుంచి అధిక మహిమ పొందుచు ఆ పోలికగా మార్చబడుతున్నామండి. మహిమ అంటే క్రీస్తు యొక్క స్వరూపం, క్రీస్తు యొక్క స్వభావం. మనం అందరూ మహిమపరచబడతామంటే అర్థం ఏంటంటే మనమందరూ యేసు ప్రభువులను పూర్తిగా మార్పు చెందుతామని. యోహాను రాసిన 2వ మొదటి పత్రికలో మనం ఏమయ్యేది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం ఆయన చూస్తాం కనుక మనం ఆయన పోలి ఉందో మనకు రాయబడింది. యేసు ప్రభు 2వ వచ్చినప్పుడు మనందరూ ఎలా ఉంటాం? మనందరూ ఎలా ఉంటామంటే అచ్చం యేసుక్రీస్తు లాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటాం, ఆయనకులాగా ఉంటాం. కాబట్టి మహిమపరచబడడం, అనేకులైన
కుమారుడు మహిమను తెచ్చుతుండగా అని హెబ్రీ 2:10 కూడా అలా రాయబడింది. కాబట్టి మహిమ అంటే క్రీస్తు యొక్క సారూప్యం, క్రీస్తు యొక్క వ్యక్తిత్వం. ఈ రాత్రి సమయంలో నేను ఒకటి మాట్లాడతాను. మనలో ఎవరైనా యేసుక్రీస్తు లాంటి స్వభావాన్ని సంపాదించుకోవాలని కోరిక కనుక మనకు లేకపోతే మనం పరలోకం గురించి ఆలోచించడం అనవసరం, పరలోకం గురించి పాటలు పాడడం అనవసరం. క్రీస్తు లాంటి సారూప్యాన్ని సంపాదించుకోవాలి, యేసు ప్రభులాగైన మార్పు చెందాలనే కోరికే నీకు లేకపోతే నీకు బాప్తిజం తీసుకోవడం వృధా. ఎందుకంటే మనం బాప్తిజం తీసుకునేది అదుపు, క్రైస్తవులు అయినది అదుపు. కాబట్టి మనం క్రైస్తవులు అయ్యేది ఎందుకంటే యేసుక్రీస్తు లాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడానికి, క్రీస్తులాగా మార్పు చెందడానికి. కాబట్టి క్రీస్తులాగా మార్పు చెందిన వారి కొరకే పరలోకం. పరలోకంలో అందరూ ఎలాంటి వారు ఉంటారు? పరలోక వాతావరణం ఎలా ఉంటుంది? దేవుని యొక్క రాజ్యంలో అందరూ ఎలాంటి వారు ఉంటారంటే యేసుక్రీస్తు లాంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వారే ఉంటారు, క్రీస్తులాగా మార్పు చెందబడిన వారు. కాబట్టి ఈ భూమి మీద ఉండగా మన గురి ఏమిటండి? ఈ భూమి మీద మనం సాధించవలసింది ఏమిటండి? అదే అడుగుతున్నాం. దేవుడు మన ఈ భూమి మీద ఎందుకు చూపించాడంటే మనం ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి సంపాదించుకోవడం. మనలో పాపం మాట నియమాలు ఉంటాయి, వాటన్నిటిని విడిపించుకొని క్రీస్తు యొక్క జీవ నియమాన్ని పెంపొందించుకోవడం. మనలో ఉన్నటువంటి ఆ సాతానిక స్వభావాన్ని, పాపం మన నియమాలను విడిచిపెట్టి యేసుక్రీస్తు లాంటి స్వభావ లక్షణాలు పెంపొందించుకునే కార్యక్రమం దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. అందుకే సంఘం. కాబట్టి సంఘం బట్టి మనం అందరం క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడానికి యేసుక్రీస్తు లాగా మార్పు చెందడం గురించి మనం ఆలోచిస్తాం. దేవుడు మన భూమి మీద ఉంచిందానికి 70-80 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చింది. 80 సంవత్సరాల ముసలివాడు కూడా మరి 8 సంవత్సరాల పిల్లల లాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవచ్చు. వయసు పెరిగినా కూడా స్వభావం మాత్రం చిన్నపిల్లల లాంటి స్వభావాన్ని సంపాదించుకోవచ్చు. అది మనం ఇష్టపడితే దేవుడు మనం అందుకే పుట్టించాడు. కానీ చాలామంది తమ స్వభావాన్ని మార్చుకోవడానికి, తమ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి ఇష్టపడతలేదు, కానీ పరలోకం వెళ్ళాలని మాత్రం ఆలోచిస్తున్నారు. ఈ భూమి మీద ఇంకా ఎక్కువ కాలం బతకడానికి, ఇంకా సుఖంగా బతకడానికి ఏం చేయాలో దాని అందరి గురించి ఆలోచిస్తున్నారు. అన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాము మాత్రం మాట్లాడడానికి ఇష్టపడతలేదు. ఇది ఈ లోకంలో మనిషి యొక్క సమస్య. కాబట్టి ఈ భూమి మీద ఉండగా దేవుడు మనల్ని ఉంచిన ఉద్దేశం అది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కాలేజీకి వెళ్ళేది ఎందుకండి? పాఠశాలకు వెళ్ళేది ఎందుకు? పాఠశాలకు ఎందుకు వెళ్తారు పిల్లలు, విద్యార్థులు ఎందుకు వెళ్తారంటే సర్టిఫికెట్ కోసమా, పాస్ అవ్వడం కోసమా? ఎందుకు వెళ్తారు కళాశాలకి? సర్టిఫికెట్ కోసమైతే కళాశాలకి అలా డబ్బులు ఇచ్చి కూడా సర్టిఫికెట్ సంపాదించుకోవచ్చు. కానీ కళాశాలకు వెళ్ళడం వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. కాబట్టి విద్య వస్తుంది. జ్ఞానం సంపాదించుకోవడానికి కళాశాలకు వెళ్తారు, సర్టిఫికేట్ సంపాదించుకోవడం కాదు కదా. ఒకవేళ సర్టిఫికేట్ అనుకుంటే అది ఎలాగో వచ్చేస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టినా మోసం చేసినా వస్తుంది. కాబట్టి ఇప్పుడు పరలోకం వెళ్ళాలని కోరిక మంచిదే, కానీ పరలోకం వెళ్ళడానికి ముందు మాలో ఏ కోరుకుంటారంటే యేసుక్రీస్తులాగా మార్పు చెందాలని కోరుకుంటారు. యేసుక్రీస్తులాగా మనం మార్పు చెందకపోతే, అలాంటి కోరిక మనం లేకపోతే మనం పరలోకంలో పెట్టినా మనం అక్కడ ఉండం. ఎందుకంటే మన వ్యక్తిత్వాన్ని అక్కడ పడదు. పరలోకంలో ఎవరు తమ ఇళ్లకు తాళాలు ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఎవరు తమ ఇళ్లకు తాళాలు ఇవ్వక్కర్లేదు. అలాంటి ప్రదేశం. ఎందుకంటే అక్కడ దొంగలు లేని ప్రదేశం. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి నిషిద్ధ అనేది ఏది అక్కడ ప్రవేశించదు. అలాంటి వాతావరణంలో మనం ఉండబోతున్నాం. అయితే ఈ భూమి మీద దేవుడు మనకి ట్రైనింగ్, ఈ భూమి మీద సృష్టించినటువంటి దేవుడు మనల్ని యేసుక్రీస్తులాగా మార్పు చెందడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ రాత్రి సమయంలో ఈ మాటలు వింటున్న మనం అందరం, ఇది ఒక పెద్ద కార్యక్రమే, అంత తేలికైంది ఏం కాదు, మాట్లాడుతున్నంత సులభమేం కాదు. మనం దేవుని పిల్లల్లాగా ఆలోచించాలి, దేవుని పిల్లల్లాగా అనుభూతి చెందాలి, దేవుని పిల్లల్లాగా ప్రవర్తించాలి. ఆలోచించాలి, అనుభూతి చెందాలి, ప్రవర్తించాలి. నేను ఒకరిని అడిగాను, మీరు క్రైస్తవులా? అప్పుడు ఆయన చెప్పాడు, అవునండి, అప్పుడప్పుడు అక్కడక్కడ అన్నారు, అప్పుడప్పుడు అక్కడక్కడ క్రైస్తవులా మనం. ఇలాంటి వీటి సమయాల్లో మనం క్రైస్తవులా, లేక ఈ సమయాల్లో మనం క్రైస్తవులు? దేవుడి పిల్లలని, దేవుడు మనల్ని తన పిల్లలుగా ఉండడానికి సృష్టించాడు. ఆయన స్వరూపాన్ని కలిగి ఆయన కోరికలు ఉండాలని మనం సృష్టించాడు. అయితే ఆ కోరిక మనం కోల్పోయాం. అయితే ఆ కోల్పోయిన స్వభావాన్ని తిరిగి సంపాదించుకునే కార్యక్రమమే దేవుడు మనకు కలిగి ఉన్నాడు.
కాబట్టి ఈ రాత్రి మనందరినీ ఒక ఉద్దేశంతో దేవుడు సృష్టించాడని మనం గ్రహించిన మనము దేవుడితో ఒక నిబంధన చేసుకోవడం అవసరం. అది ఒక కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధన ఎవరైతే అంగీకరిస్తారో దేవుడు వారికి తండ్రిగా ఉంటాడు, వారి పిల్లలు అవుతారు. దేవుడు తన ధర్మవిధులను వారి మనసులో హృదయాల్లో రాస్తాడు. వారి దోషం విషయమే దయగలిగి వారి పాపములన్నీ ఆయన మర్చిపోడు, క్షమిస్తున్నాడు. ఇలాంటి గొప్ప అవకాశం మానవులందరికీ దేవుడు ఇస్తున్నాడు. మనందరితో దేవుడు చేసుకుంటున్న ఆ ఒప్పందాన్ని మనం చేసుకుని ఆ నిబంధనలో నమ్మకంగా ఉంటూ ఆయన బిడ్డలుగా జీవించాలని కోరుతున్నా. ఈ కూడికలకు ఆహ్వానించిన సంఘానికి, మరి ఈ కార్యక్రమానికి వచ్చి ఇంతసేపు ఓపిక మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంగతులు మీలో చాలామంది తెలియని వారు కాదు, తెలియని వారు కూడా కొందరు ఉంటారు. ఇంకా వారందరినీ దృష్టిలో పెట్టుకుని మాటలు నేను మీతో చెప్పాను. ఇక్కడ తిరిగి కోరలో క్రీస్తు సంఘం ఉంది. అక్కడ సువార్థికులు సోదరు వై విజయ్ కుమార్ గారు, సోదరు వై సురేష్ బాబు గారు అన్నదమ్ములు ఇద్దరు దేవుని పరిచయం చేస్తున్నారు. మీరెవరైనా కొత్తగా మొదటిసారి ఇక్కడికి వచ్చిన వారు ఉంటే దేవుని సంకల్పాన్ని గురించి, దేవుని వాక్యాన్ని గురించి ఇంకా వివరంగా మీరు తెలుసుకోగలిగితే మీరు అడ్రస్ ఇస్తే మీ ఇంటికి వచ్చి మీకు దేవుని విషయాలు బోధించడం జరుగుతుంది. లేదంటే మీరే ఇక్కడ ఉన్నటువంటి సంఘం వారి ఇంటికి వచ్చినట్లయితే వారు మీకు దేవుని వాక్యాన్ని మరీ విధంగా బోధించడం జరుగుతుంది. రేపటి దినాన్ని కూడా ఇదే అంశాన్ని మరొక సహోదరులు మీకు బోధించడం జరుగుతుంది. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు అందరూ ఆదరింపబడితే, ప్రోత్సహించబడితే రేపు వచ్చేటప్పుడు మరికొంతమందిని మీరు ఇతరులను తీసుకొచ్చి దేవుని వాక్యం వినేలాగా, దేవుని సంకల్పాన్ని వారు కూడా తెలుసుకునేలాగా ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. ఇంతవరకు ఓపిక మీ అందరికీ అవును. ఇంతవరకు సహోదరులు మానవుడిని ఎందుకు పుట్టించాడు, ఎలా పుట్టించాడనే విషయాలు సహోదరులు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. ఈ లోకంలో మన యొక్క ఆలోచన, మనం పుట్టించడం దీనికి ఉద్దేశం ఏంటి, ఎందుకు మన ఈ లోకం పుట్టించాడని సహోదరులు తెలియజేస్తున్నారు. మీరందరూ గ్రహించే ఉంటారు, ఈ లోకంలో మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, ఇదే జీవితమా? మనిషి పుట్టడం చనిపోవడం అంటే పుట్టడమే అనవసరం అన్నట్టండి. ఈ లోకంలో మనిషి పుట్టడము, కొంతకాలం బతకడం, చనిపోవడం అంటే ఏం ఉపయోగం లేదు. అయితే మనిషి పుట్టిన తర్వాత ఏమి చేయాలనేదే మన యొక్క ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట అండి. కాబట్టి రేపటి దినాన సహోదరులు మనకి వివరించడం జరుగుతుంది. మనం ఎందుకు పుట్టించాడు, ఏ ఉద్దేశంతో దేవుడు మన లోకంలో పుట్టించాలనే విషయాలు రేపటి దినాన మన సహోదరులు వివరించబోతున్నారు. మరి ఇంతవరకు కూడా మనకి చక్కటి లేఖనాల ద్వారా మనందరినీ హెచ్చరించినటువంటి, వారికి వివరించినటువంటి సహోదరులు బెనహర్ గారికి శ్రీనివేల్ కాలనీ క్రీస్తు సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో సహోదరులు దేవుడి క్రిస్టోఫర్ వచ్చి ఒక పల్లవి, ఒక శరణం పాడి వినిపిస్తాడు. డేవిడ్ క్రిస్టోఫర్ అండ్ సహోదరుడు వచ్చి శాశ్వతమని నమ్మకు ఈ లోకం అనేటువంటి కీర్తన మనకి ఇవ్వబడినటువంటి షీట్లో 11వ పాట. అందులో ఒక పల్లవి, 2 చరణాలు పాడి వినిపిస్తారు. ముగింపు ప్రార్థన వచ్చినా అంతేనా? శాశ్వతమని నమ్మకు ఈ లోకము, నీదు దేహమును, నీ ధనమును. శాశ్వతమని నమ్మకు ఈ లోకము, నీదు దేహమును, నీ ధనమును. శాశ్వతమైనది పరలోకము,
శాశ్వతమైనది పరలోకము అందుండుటకు నీవు సిద్ధపడుము అందుండుటకు నీవు సిద్ధపడుము శాశ్వతమని నమ్మకు ఈ లోకము నీదు దేహమును నీ ధనమును ధనపేక్ష సమస్త కీడులకు మూలము దానిని ఆశించి అందరూ నశించేగా ధనపేక్ష సమస్త కీడులకు మూలము దానిని ఆశించి అందరూ నశించేగా శరీరాశలేక సజీవ కుటుంబము శరీరాశలేక సజీవ కుటుంబము ఈ లోక నటనంత గతించును ఈ లోక నటనంత గతించును శాశ్వతమని నమ్మకు ఈ లోకము నీదు దేహమును నీ ధనము